మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఇవాల్టి నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టనుంది. మొత్తం 21 సెషన్లు జరుగుతుండగా ఆగస్టు 12 నుంచి 18 వరకు రక్షాబంధన్, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విరామం ఉంటుంది. ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లులు జాతీయ క్రీడా పాలన బిల్లు, భూ సంపద స్థలాలు, భూ పరిరక్షణ మరియు నిర్వహణ బిల్లు, గన్లు మరియు ఖనిజాల సవరణ బిల్లు, మణిపూర్ వస్తు సేవల పన్ను బిల్లు, జన్ విశ్వాస్ బిల్లు, పన్ను చట్టాల బిల్లులు ఉన్నాయి. అలాగే ఆదాయపు పన్ను బిల్లు 2025ని కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లును ఫిబ్రవరిలో సెలెక్ట్ కమిటీకి పంపించారు. బుధవారం ఈ కమిటీ తన నివేదికను స్వీకరించింది. దీనిని ఇవాళ లోక్సభలో సమర్పించే అవకాశం ఉంది. ఇంకా మణిపూర్లో రాష్ట్రపతి పాలనను పొడిగించడానికి రాష్ట్ర డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ను ఆమోదించడానికి పార్లమెంట్ అనుమతిని కోరనుంది. గోవా రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల్లో షెడ్యూల్ తెగల ప్రాతినిధ్య సర్దుబాటు బిల్లు 2024, వ్యాపార నౌకాయాన బిల్లు 2024, భారతీయ ఓడరేవుల బిల్లు 2025 వంటి బిల్లులు కూడా లోక్సభలో ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నాయి. ఈ సమావేశాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్తో సహా ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా సాగనుంది. బీహార్లో ఎన్నికల జాబితాల వివాదం, పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణకు మధ్యవర్తిత్వం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనలు ఈ సమావేశాల్లో చర్చనీయాంశాలుగా ఉండనున్నాయి. హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య ఘటన చోటు చేసుకుంది. ఉప్పు ఖర్జానా ప్రాంతంలో నివసిస్తున్న లట్టు అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. హత్య వెనుక గల కారణాలు తెలియలేదని, ఫోరెన్సిక్ బృందాలు సాక్ష్యాల సేకరణలో నిమగ్నమయ్యారని సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పోలీసులు చుట్టుముట్టడంతో అక్కడ భయాందోళనలు నెలకొన్నాయి. నిందితులను త్వరలోనే పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.